ముందుగా తాడికేల జయరాం గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీ 2029లో వస్తే మీ అంతు చూస్తాం అన్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. అసలు 2029లో మీరెలా వస్తారో మేము చూస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీ తాటాకు చెప్పులకు మేము భయపడం, రౌడీయిజం గూండాయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆయన గట్టిగా ఘాటుగా స్పందించారు. ఎలా చూడాలి? మీకు ప్యానెల్‌లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి మరొకసారి. విజయ్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అంటే, రాజకీయ పార్టీలకు సో ఒకరు కాకపోతే ఒకరు వస్తారు, గెలుస్తారు. ప్రజలు ఏముందిలే, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ప్రజలు ఈసారి ఒక పార్టీని గెలిపిస్తే ఇంకొకసారి ఇంకో పార్టీని గెలిపిస్తారు అనే ఈ కాన్ఫిడెన్స్ తోని రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టే రాజకీయ నాయకులు ఏ తప్పులు చేసినా, ఎన్ని ఏషాలు వేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సో పెద్దగా ఏముంటది, ఈ 5 నెలలు రెస్ట్ తీసుకుందాం. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మనదే. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇంకొక 5 ఏళ్ళు మనదే. ఇట్లనే అయిపోయింది. ఇది తమిళనాడు తరహా ప్రభుత్వం లాగా అయిపోయింది. తమిళనాడులో కూడా మనకు జయలలిత అండ్ కరుణానిధి అంశాల్లో కూడా ఇలాంటి గొడవలే ఉండేటివి. సో ఇట్లా ఒకరి మీద ఒకరు ప్రతీకార చర్యలు, పొలిటికల్ వెండెంట, సేమ్ టైం వచ్చేసి ఒకరి మీద ఒకరి ద్వేషాలు, కోపాలు, తాపాలు, 5 ఏళ్ళు ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ సాధన ఎక్కడ కూడా వాళ్ళకి నష్టం జరగలేదు. ఇక్కడ మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ నాయకులు ఎవరికీ నష్టం జరగలేదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు అత్యున్నతమైన చదువులు చదువుతుంటారు, విదేశాలలో ఉంటారు, లగ్జరీ జీవితాలు అనుభవిస్తుంటారు. వాళ్ళు ఏ ఉద్యమాల్లో ఉండరు, ఏ కష్టానికి ఇబ్బందులు ఏమి ఉండవు. సో వీళ్ళకు 5 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటే ఈ 5 ఏళ్ళు అనేది ఏముంది, ఈ దేశం ఆ దేశం తిరిగి వచ్చేసి ఈ బిజినెస్ ఆ బిజినెస్ చూసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ళు మనదే. హ్మ్. ఈ ఈ ధోరణి ఉంది కాబట్టే వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్. హ్మ్. అంటే ఈరోజు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ చూసినా కూడా డీఎంకే, అన్నా డీఎంకే, ఇతర ఏ పార్టీలను చూసినా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువున్నాయి. నిజంగా కనుక ప్రజలు కనుక వీళ్ళను ఈ తరహా మోసాలు చేస్తున్నారు, అసలు రాజకీయ నాయకులు మనల్ని దోసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు, వీళ్ళు చేసేది రాజకీయమే తప్పితే ప్రజల మీద ఎలాంటి శ్రద్ధ లేదు అనే దాన్ని ఏ సామాన్యుడు కూడా పట్టించుకోవటం లేదు. కానీ జయరాం గారు ఈ పట్టించుకోవడం మధ్య కాన్ఫిడెన్స్. చేస్తున్న వ్యాఖ్యలైతే శృతిమించితనే అనుకోవచ్చా? ముఖ్యంగా అన్న వస్తాడు, అంతు చూస్తాడు, లేకపోతే రప్పా నడుగుతాం, ఇలాంటి వ్యాఖ్యలు అంటే మేము అధికారంలో ఉంటే ఏమైనా చేస్తాం, చంపేస్తామనే వార్నింగ్లు ఇవ్వడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏముంది అసలు? అసలు రాజకీయ నాయకులు అంటే అంటే ప్రజలకు చేయాలి, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది ఇలాంటి వ్యాఖ్యల వల్ల? అసలు ఇలాంటి వ్యాఖ్యలు కాదు. మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్తది అనేది వీళ్ళ ధోరణి. అంటే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు అట్లనే మాట్లాడిండు. హ్మ్. తాట తీస్తాను, నార తీస్తాను, తొక్కి పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనేది అన్నాడు. పవన్ కళ్యాణ్ కర్నూలులో ఒక అమ్మాయి, సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఒకవైపు పవన్ కళ్యాణ్, మరొక తెలంగాణ నుంచి నేను ఆ అమ్మాయి విషయంలో చాలా కొట్లాడాను. సో దాని తర్వాత వైసీపీలో ఎలాంటి చలనం లేదు. దానికి సంబంధించి నన్ను ఆ వైసీపీ మొదట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు వచ్చేసిండు. ఆ విషయాన్ని పబ్లిక్‌లోకి వచ్చేసింది. సో పవన్ కళ్యాణ్ వల్ల మంచి జరిగింది. దానివల్ల మాలాంటి వాళ్ళం కొట్లాడగలిగినాం కాదు. మళ్ళీ సుగాలి ప్రీతి లాంటి వ్యక్తులు అనేక కేసులు జరిగినాయి. సుగాలి ప్రీతి అంశం మాత్రం మళ్ళీ మసకబారిపోయింది. హ్మ్. అంటే ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నోరెందుకు మూగబోయింది అధికారం రాగానే? హ్మ్. ఇది అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్‌కే పరిమితం కాదిది. రాజకీయ నాయకులకు ఇది సర్వసాధారణం అని చెప్తున్నా నేను. హ్మ్. ఇది ఇట్లాగానే అంటే ఏ అంశం తీసుకున్నా కూడా కేసీఆర్ కావచ్చు, లేదు అనుకుంటే జగన్మోహన్